ఈ ఎండాకాలంలో ఇలాగా టేస్టీగా ఆనియన్ పులుసు చేసుకొని తినండి. చాలా చలవ చేస్తుంది ఒంటికి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక లెమన్ సైజ్ చింతపండు ఒక కప్ ఆఫ్ వాటర్‌లో నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ మెంతులేసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. మెంతులు కంపల్సరీ. ఇప్పుడు ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ ఏసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్ది కరివేపాకు ఏసి, అలాగే మనం నానబెట్టించుకున్న మెంతులేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 చాప్డ్ ఆనియన్స్ ఏసి 2 నిమిషాలు మాత్రం వేయించండి. పచ్చి పచ్చిగా ఉండాలి. ఇప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఇందులో పక్కనుంచుకున్న చింతపండు రసం, అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా మిక్స్ చేసి, మీకు సరిపడా ఉప్పేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆనియన్ పులుసు రెడీ. గంట తర్వాత చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా